కంపెనీ మారేటప్పుడు మనము కొన్ని పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఒక సినారియో ఉంది. సో ఒక సినారియో ఏంటి అంటే వన్ పర్సన్ వర్కింగ్ విత్ సమ్ కంపెనీ, ఒక కంపెనీలో ఒక పర్సన్ తెలిసిన స్టూడెంట్ ఒకరు పనిచేస్తూ ఉంటే, ఇది నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన విషయం మీకు చెప్తా ఉన్నాను. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే తను కంపెనీ నుంచి రిలీవ్ అయిపోయాడు. వాళ్ళు ఏమన్నారంటే మీకు ప్లే స్లిప్స్ అన్ని ఇస్తాము, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి ఒక ఎగ్జిట్ ఇంటర్వ్యూ తీసేసుకొని, సో ఓకే అంటే మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు, ఎందుకు ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ అది తీసుకొని కంపెనీ నుంచి రిలీవ్ అయిపోయారు. రిలీవ్ అయిపోయిన తర్వాత 1 వీక్ 10 డేస్లో మొత్తం సెటిల్మెంట్ అనేది అయిపోతుంది. అండ్ పిఎఫ్ సెటిల్మెంట్ ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిపోతుంది. రిలీవింగ్ లెటర్, పే స్లిప్స్ ఏం కావాలని అన్ని ప్రొవైడ్ చేస్తామని అన్నారంట. సో ఆ తర్వాత జరిగిన 1 వీక్ సరేలే మనం ఇస్తారు కదా, ఇన్ని 2 సంవత్సరాలు ఈ కంపెనీలో వర్క్ చేసిన అంత మాత్రం ఇకుండా ఉంటారా అని చెప్పి ఇంటికి పోయాడు. ఊరికి వెళ్ళిన తర్వాత 1 వీక్ అయింది, 2 వీక్స్ అయింది, 3 వీక్స్ అయింది, 1 మంత్ అయింది, 2 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ అవుతుంది. అండ్ దే స్టాప్ రెస్పాండింగ్ టు హిస్ కాల్స్ అండ్ ఆల్. ఈయన కాల్స్కి కనీసం రెస్పాండ్ అవుతలేరు. అండ్ ఆయన నెంబర్ కొంతమంది అసలు మేనేజర్ రెస్పాండ్ అవుతలేడు, టీమ్ లీడ్ రెస్పాండ్ అవుతలేడు, అండ్ హెచ్ఆర్ అసలుకే రెస్పాండ్ అవుతలేడు. ఇప్పుడు ఏం చేయాలి పర్సన్ వెళ్ళి ఫైట్ చేసి ఇదంతా అవుతుందా? సో అందుకని ఏంటి అంటే అతను నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే మొత్తం ఏం చేయాలి అర్థం కాక దానికి ఒక ప్లాన్ ఇచ్చాను. దట్ ఈస్ ఐ కాంట్ డిస్కస్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్. సో డెఫినెట్లీ ఒక ప్లాన్ జాగ్రత్తగా సరే అయిపోయింది, వాట్ వీ కెన్ డూ ఫర్దర్ అనేది నేను ఒక ఐడియా ఇచ్చాను. సో తను ముందుకు వెళ్ళాడు ఆ విధంగా. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనము కంపెనీ మారేటప్పుడు మనం కొన్ని విషయాలు అనేవి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ విధంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని పాయింట్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా సరే అతను రివర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే అంత నెక్స్ట్ డే వర్కింగ్ డే అయిపోయిన తర్వాత, లాస్ట్ వర్కింగ్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే దాని మెయిల్ యాక్సెస్ అనేది తెలిపింది. అన్నీ కూడా ఈ కంపెనీ మెయిల్ ఐడీలోనే, మైక్రోసాఫ్ట్ అకౌంట్లోనే ఉన్నాయి. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇంకా కంపెనీ మారేటప్పుడు ఫస్ట్ మనం ఏంటి అంటే మనకు ఖచ్చితంగా 6 మంత్ పే స్లిప్స్ అయితే అడుగుతారు. అండ్ ఆఫర్ లెటర్ ఖచ్చితంగా అడుగుతారు. ఇంకొక విషయం మనం పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదర్స్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే పే స్లిప్స్ తర్వాత మనము ఒక కంపెనీలో 3 లక్షలు ప్లస్ 4 లక్షలు ఒక 4 లక్షల ప్యాకేజ్తో జాయిన్ అయ్యాము. 4 లక్షల ప్యాకేజ్తో జాయిన్ అయిన తర్వాత మనకి 1 ఇయర్ తర్వాత హైక్ అనేది ఇచ్చారు. ఓకే, 1 ఇయర్ తర్వాత హైక్ ఎంత ఇచ్చారు? 4 లక్షల ప్యాకేజ్తో జాయిన్ అయితే 4,50,000 లేకపోతే 5 లక్షలు, 1 లక్ష రూపాయలు పెంచారు అనుకుందాం. బాగా పనిచేసాం కాబట్టి ఒక 50,000, 1 లక్ష రూపాయలు అంటే నెక్స్ట్ అప్పుడు మీకు 1 ఇయర్ తర్వాత 4,50,000 ఉంటుంది. సో ఈ 4,50,000 హైక్ లెటర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ హైక్ ఈ విధంగా హైక్ ఇస్తున్నామని ఖచ్చితంగా మెయిల్ మీకు పంపించే ఉంటారు. ఆ మెయిల్ కూడా మీరు ఫార్వర్డ్ చేసి పెట్టుకోండి. దట్ ఈస్